మీ ఊహకు మించిన విజయంలోకి మీరు నడిపించబడాలంటే, మీరు ఆశించిన అన్నీ ఈ భూమి మీద సమస్తము మీ కొరకు సమకూర్చబడాలి అంటే, గాఢంగా లోతుగా ప్రభువైన యేసును మీ నమ్మిక ఉంచాలి. పెదాలపై పదాలతో వల్లించినట్టు ధ్యానపూర్వకంగా కాక, లోతుగా దేవునిని ప్రేమించి అన్నిటినీ అందరికంటే కూడా ఎక్కువగా ప్రభువుకి ప్రత్యేక స్థానం ఇవ్వాలి. అప్పుడు ఇవన్నీ సాధ్యపరచబడతాయి. ఈ లోకంలో మనం నమ్మిన మనిషితో మనం అన్నీ చర్చించుకుంటాము. అన్నిటినీ వారికి పూసగుచ్చినట్టుగా చెప్పేస్తూ ఉంటాం. ప్రతి దాంట్లో వారికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అవునా? అలాగా మన జీవితంలో మన భవిష్యత్తును గూర్చి ప్రతి చింత యావత్తు మనం ప్రభువుకే, ప్రతి బాధను మనం ప్రభువుకే సమర్పించినప్పుడు సమస్త కార్యాలను మనం కన్నులతో చూస్తామండి. ఆమేన్. సమర్పణ వెంటే కార్యములన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇది మాట గుర్తుపెట్టుకోండి. బైబిల్లో నుండి ఇంకా మనం ధ్యానించబోతున్నాము. సామెతలు 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గమును తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నారు. ఆమేన్. ప్రతి ఉదయం మీ డే స్టార్ట్ ఎలా అవ్వాలి అనంటే, ప్రభు యొక్క చిత్తానికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని నిందారహితులుగా, నిర్దోషులుగా, యథార్థవంతులుగా మీ మార్గాలను మీరు వర్ధిల్ల చేసుకొనుటకై దేవుని మార్గాలను మీరు అవలంబించాలి. దేవునికి స్తోత్రం. ఉదయకాలమే మరలా ఫ్లో, ఆ నడిపింపు మరలా రాదు. ఉదయకాలమే, మొదటి సమయమే మీరు లేచి మీ పడకల నుండి మీ పాదములను నేల మీద పెట్టక మునుపే మొదటి సమయమే ఇచ్చి మీరు ఆయనను ఘనపరిచినట్లయితే తిరిగి ఆయన మీకు తన సంతోషమును, తన ఘనతను ఇచ్చి ఈ లోకంలో మిమ్మల్ని నడిపించుటకు సమర్థుడైన దేవుడుగా ఉన్నాడు. ఒక యథార్థవంతుల ఫ్యామిలీ ఇటీవల సహవాసంలో నేను గమనించాను. వారు వివాహం జరిగిన తరువాత సరైన సమయంలోనే దేవుడు ప్రెగ్నెన్సీని దయచేశారు. అయితే ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ సమయము ఆసన్నమైనప్పుడు అనేకమైన కాంప్లికేషన్స్, సమస్యలు వచ్చాయి. ఆ టైంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వారు ఒకరు పట్టుకొని కన్నీటితో ప్రతిదినము సమస్యల వైపు, డాక్టర్స్ వైపు, మరి దేని వైపు చూడక ఈ కాంప్లికేషన్స్ విషయంలో, ప్రభువా నీవే ఇచ్చావు నాయనా, నీకే స్తోత్రము, సరైన సమయంలో డెలివరీ అవ్వటానికి నీవు మార్గాలను సరళం చేయండి, పుట్టబో బిడ్డ మాకు తెలియదయ్యా, మీ చిత్తమే. మీరు ఏ విధంగా వారిని వినియోగించుకున్నా సరే, ఏ రీతిగా వారిని మీరు బ్లెస్ చేసినా సరే, మీ చిత్తమే, మీ ఆలోచనే, మీ ఉద్దేశమే. మాకు ఏ మాత్రము తెలియదునైనా బిడ్డని ఎలా ఉంచాలో కూడా అని అటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు ఇటువంటి ఒక ప్రార్థన దేవుని సన్నిధిలో వారు చేస్తూ ఉన్నారు. అయితే ప్రార్థన ఆలకించిన దేవుడు మౌనముగా ఉండే దేవుడు కాడు. కనుక శ్రేష్టమైన వైద్యులను సరైన సమయంలో వర్తించి, శ్రేష్టమైన హాస్పిటల్లో జాయిన్ అయ్యేటట్లుగా చేసి, సరైన టైంలో వేకుజామున సరిగ్గా 3:15 గంటలకి డెలివరీ అవ్వడానికి దేవుడు అద్భుతమైన సహాయం చేశారు. పండంటి మగబిడ్డకు ఆ తల్లి జన్మనివ్వటం, తర్వాత సహవాసంలో వారు సాక్ష్యాన్ని పంచుకోవటము జరిగింది. నా ప్రియ సహోదర, సహోదరి, నా బలము, నా శక్తి, నా తలంపు, నా అంచనాలు అంటూ మీరు వెళ్ళొద్దు. కానీ ప్రభు సన్నిధిలో కనిపెట్టడం మర్చిపోవద్దు. ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి, ప్రభు సన్నిధిలో మోకరించి, దేవుడు ఏం చెప్తారో ఈ సమస్యను మొదటగా ఆయనకు ఇవ్వండి. ఆయన దాన్ని ఏ విధంగా బ్లెస్ చేసి పంపిస్తారో అది మీరు చూడండి. ఆమేన్. వాక్యంలో రాయబడింది, యథార్థవంతులు దేవుని చిత్త ప్రకారం నడుస్తారు. యథార్థవంతులు వారు అనునిత్యము ప్రభు సన్నిధిలో ప్రతి సమస్య
విధేయులవుతారట దేవుడు కార్యం చేసే వరకు. ఆమేన్. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే, ఆయన చిత్తములో మనం నడిపించబడాలంటే కొన్నిసార్లు మనకి ఇష్టము లేని విధంగా కూడా ప్రభు నడిపిస్తారు. అయినా మనం విధేయత చూపి అంగీకరించాలి. కొన్నిసార్లు సౌకర్యవంతమైన స్థితి ఉండదు, కష్టపడాల్సి వస్తుంది. కానీ అటువంటి సమయంలో కూడా మనం త్యాగము చేసుకున్నప్పుడు ఆ చిన్ని త్యాగాలనే దేవుడు మనలను ఘనపరిచే విధంగా అవి మారుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎవ్రీ మార్నింగ్ ఉదయమే మనలను మనం దేవుని చేతులకు సమర్పించుకోవాలి. నీకు ఎన్ని సమస్యలు ఉండినను, చిన్నదైనను పెద్దదైనను, అది ఏ సమస్య అయినను, ఏ కోర్టు సమస్య అయినను, ఏ మనుష్యుల ఒత్తిడి అయినను, ఏ జాబ్ లెస్గా ఉండినను, నువ్వే చేయాలో నీకు సందిగ్ధ శూన్య స్థితిలో ఉండినను నువ్వు ప్రభు సన్నిధిలో అప్పగించవచ్చు. నువ్వు అలా చేసినప్పుడు దేవుని నుండి వచ్చే సమాధానం శ్రేష్టముగా ఉంటుందండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా చాలా అద్భుతమైన మాట రాయబడింది. ఆయన తన భక్తుల ప్రవర్తనను కాస్తాడట. వారి పడక, వారి మాట, వారి నడక అన్నీ నిందారహితంగా ఉన్నాయి. వేరొకరి చూడక, వేరొకరి వైపుగా వారు దృష్టిని సారించక పవిత్రముగా నిర్దోషముగా లోకములో నడిపించుబడుతూ ఉండటం వలన వారి అడుగులు విజయము వైపే దేవుడు నడిపిస్తా ఉంటాడు. ప్రతి అడుగులో ఆయన వైపు చూడండి. ప్రతి విషయాన్ని ప్రభువుకి మీరు సమర్పించండి. సమర్పణతోనే మీ దినాన్ని మీరు ప్రారంభించండి. తప్పక ఆయన మీ త్యాగాలను గుర్తించి మిమ్మలను అంతకు మించే గొప్ప స్థానంలో ఉంచడానికి సమర్థుడైన వాడు. మహాపరిశుద్ధ జీవము కలిగిన కాలం నూతన కృప వాగ్దాన కార్యక్రమాన్ని ఎందరైతే వీక్షిస్తూ ఉంటున్నారో ప్రభు అనేకులకి షేర్ అవ్వటానికి, అనేకులు సబ్స్క్రైబ్ అవ్వటానికి, అనేక జీవితాల్లో కన్నీళ్లు తొడవటానికి, సందిగ్ధమంతా తొలగిపోవటానికి, నూతన కార్యాలు, నూతన దీవెనలు ఒక్కొక్కరి తలల మీద పరలోకములో నుండి ప్రాప్తింప చేయబడటానికి మీ బిడ్డలకు మీరు సహాయకుడుగా ఉండండి నాయన. తెలియని అనేక విషయాలను కూడా వాక్కు ద్వారా మీరు ఈ రోజున తెలియజేసినందుకు నీకు స్తోత్రం. అనేకుల కన్నులను మీరు జ్ఞానముతో వెలిగించినందుకు స్తోత్రం. ఇప్పుడు ప్రతి వారు తమ యొక్క సమస్యలలో, తమ యొక్క ఇరుకులలో, బాధలలో మిమ్మల్ని సంప్రదించుటకు, కేవలం మీకు మొర్రపెట్టుటకు, మీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉండటానికి మీరు మేలు చేసే వరకు అయ్యా మీ పాదములు విడువకుండా మీరు చేసిన తర్వాత కూడా కృతజ్ఞులుగా మీ సన్నిధిలో మీ సేవకులకు ఎంతో కృతజ్ఞులుగా ఉండటానికి అయ్యా మీ నామము, మీ నడిపింపు, మీ సేవకులు మీరు ఇచ్చిన పోస్తులకు ప్రతి ఒక్కరూ కూడా లోబడి, ప్రతి వారు కూడా దేవుని చిత్తము నెరవేర్చడానికి మీరు కృప దయచేయమని, ఎక్కడ ఎవరు ఏ సమస్యలో నలిగిపోతున్నారో ఈ సందేశం వినడానికి, చేరవడానికి, వారి కన్నీళ్లు తోడవబడటానికి ప్రతి ఒక్కరిని మీరు వాడుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని రీతిగా ఆశీర్వదించును గాక.